15 ఏళ్లుగా నరకప్రాయమైన రోడ్డు. తీరా పనులు మొదలు పెడితే మధ్యలోని బోర్డు తిప్పేశారు. ఇది గిరిజన ప్రాంత గిరిజనుల ఆక్రందన. అడ్డతీగల ఏలేశ్వరం మండలాల పరిధిలోని రమణయ్యపేట నుండి జే అన్నవరం వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి ఇది. 10 ఏళ్లుగా గోతులు ప్రమాదాలతో నలిగిపోతున్న ఈ ప్రాంత ప్రజల కోసం మేమే రోడ్లు వేస్తున్నాం అంటూ తెలుగుదేశం నాయకులు జనవరిలో పత్రికా ప్రకటనలతో హడావుడి చేశారు. కట్ చేస్తే కనీసం 3 కిలోమీటర్లు కూడా రోడ్డు వేయకుండానే కాంట్రాక్టర్కు బిల్లులు ఆపేశారు. దీంతో రోడ్డు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పాలకుల పబ్లిసిటీ పిచ్చికి గిరిజన ప్రాంత ప్రజలు బలి కావాలని ప్రశ్నిస్తోంది సిపిఐ-ఎంఎల్ ఆదివాసీ గిరిజన సంఘం. మరో వారం రోజుల్లో వర్షాలు రాబోతున్నాయి. అప్పుడు ఈ అరకొర రోడ్డు కూడా కొట్టుకుపోతే ప్రజల పరిస్థితి ఏంటి? కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తారా అంటూ కాకినాడ, పోలవరం జిల్లాల నాయకులు సోముల కుశల, నాగులపల్లి అర్జున్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అఖిలపక్షంతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు హెచ్చరించారు. ఇకనైనా పాలకులు కళ్ళు తెరుస్తారా? రమణపేట నుంచి జడ్డింగ్ అన్నారం రోడ్డు గురించి ఎన్నో 10 సంవత్సరాలు బట్టి పోరాడితే వేసేవన్న పేరుకి 1 కిలోమీటర్ వేసి మొత్తం ఆపే మరి వర్క్ అంతా. మరి వర్క్ ఉన్నావా? ఎప్పుడు చేస్తారు వర్క్? వర్షాకాలం వచ్చాక చేస్తారా? వర్షాకాలం వచ్చిందనేసి మళ్ళీ నిధులన్నీ మళ్ళీ ఆపేస్తారు. మీరు వెంటనే రోడ్లు మొదలు ఎట్టకపోతే 15 రోజులు మేము టైం ఇస్తున్నాం. 15 రోజుల్లో మాత్రం రోడ్డు వెంటనే నిర్మించకపోతే మేము వెంటనే మొత్తం ఏజెన్సీలో రంపచోడ డివిజన్లు మొత్తం అందరం కలిసి ఇటు ఏలాసరం, ఇటు రంపచోడవరం అనేక గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వంట వార్పు పెట్టి మాత్రం రోడ్డు వేసేదాకా వెళ్ళమని హెచ్చరిస్తున్నాం.